హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చికెన్ కర్రీ చేశాను, చాలా బాగుంది. ఈ విధంగా చేస్తే దేనిలోకైనా సరే, రైస్, రోటీ, చపాతీలో దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా చికెన్ తీసుకున్నాను, అది నేను స్కిన్తో తీసుకున్నాను, అంటే తోలుతోని. ఓకేనా, తోలు లేకుండా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, అట్టేం ఇబ్బంది లేదు. కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి తిని చూడండి, ఎలా ఉందన్నది మీకే అర్థమవుతుంది. దాంట్లో ఇప్పుడు మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 స్పూన్లు కారం వేద్దాం. కొంచెం దీనికి కారం ఉంటే బాగుంటుంది. 1 స్పూను సాల్ట్ కూడా వేసేసి ఆ తర్వాత 1 స్పూను నూనె వేద్దాం. నూనె వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు కూడా ఇది బాగా అంటుకునే విధంగా మనం ఈ టైప్లో తిరగేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకునేసి దీన్ని కనీసం అంటే ఒక అరగంట సేపు మనం బాగా ఊరనివ్వాలి. తక్కువ అన్నా కూడా కనీసం 20 నిమిషాల కంటే తగ్గకూడదు. అర్ధగంట కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఎమర్జెన్సీ అనుకుంటే కొంచెం తక్కువ. ఓకేనా, ఆ టైప్లో మనం దీన్ని ఊరబెట్టుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి 1 స్పూను ధనియాలు వేసి ఆ తర్వాత 1 బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, ఒక 5 లవంగాలు, 3 యాలుకలు, ఇవి వేసిన తర్వాత స్టార్ పువ్వు, జాపత్రి, ఇవన్నీ వేసి మనం బాగా ఎరడాలుగా వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇవి బాగా ఎర్రగా వేగాలన్నట్టు. ఏంటంటే మాడకుండా చూసుకోండి, మాడిందంటే కొంచెం మసాలా చేదు వస్తుంది. ఓకేనా, అందుకనేసి ఈ కలర్లో మంచి ఎర్రగా వచ్చే విధంగా చూసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఓకేనా, వేసిన తర్వాత ఇవి పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో మనం కొద్దిగా నూనె వేద్దాం. అంటే 1 స్పూను నూనె వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి 3 ఉల్లిగడ్డల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేసి అందులో వేసేసుకుందాం. ఎండు కొబ్బరి కూడా 2 స్పూన్లు మనం అందులో వేసుకుందాం. ఆ తర్వాత గసగసాలు ఇవి 1 స్పూను వేసి 6 జీడిపప్పులు వేసుకుందాం. ఓకేనా, అవి కొంచెం తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మనం మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కొంచెం మెత్తబడనివ్వాలి. మెత్తబడిన తర్వాత మంచి పండు ఒక టమోటాని తీసుకునేసి దాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి ఈ టైప్లో మనం కలుపుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేగనివ్వాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలరు ఇవి రావాలన్నట్టు. చూడండి, ఈ టైప్లో రావాలి. ఏంటంటే మాడకుండా చూసుకోండి. ఈ టైప్లో వచ్చిందంటే ఆ పేస్ట్ సూపర్ రుచి వస్తుంది అన్నట్టు. అందుకోసమని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఆ తర్వాత ఒక మిక్సీ జారీ తీసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ధనియాలు ఇవన్నింటినీ అందులో వేసి మెత్తగా పొడిగొట్టి పెట్టుకుందాం. ఓకేనా, ఈ టైప్లో పొడిగొట్టిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకునేసి ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టుకుని మళ్ళీ మరొక మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమోటా, ఆనియన్స్ ఇవన్నిటిని కూడా అందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు. నీళ్లు పోయకుండానే ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే టమోటాల్లో కానీ ఉల్లిగడ్డల్లో కానీ నీరు శాతం ఉంటుంది కాబట్టి ఆ నీరు సరిపోతుంది. చూడండి, ఈ టైప్లో పేస్ట్ రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం, కొంచెం పెద్దది కూర చేయడానికి. దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి 2 గంటలు నూనె పోద్దాం. నూనె పోసినాక వేడెక్కనిచ్చి 1 బిర్యానీ ఆకు, కొన్ని సాజీరా అంటే సగం స్పూన్ సరిపోతాయి. ఓకేనా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్ పేస్ట్ని అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు కూడా అందులో యాడ్ చేసుకుందాం. ఓకేనా, పసుపు పడితే ఈ కూరకి మరింత రుచి వస్తుంది, అందుకని లైట్గా పసుపు వేసుకోండి. ఓకేనా, ఈ టైప్లో మనం కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా ఇలా వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ఇందాక ఊరబెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా ఊరిందో. ఈ టైప్లో ముక్కలు మొత్తానికి కూడా బాగా పట్టాల మనం వేసిన మసాలాలు. ఓకేనా, ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు అందులో వేసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అందులో వేసేద్దాం. వేసిన తర్వాత ఈ టైప్ కలుపుతూ బాగా దీనికి డమ్ అనగనివ్వాలి. ప్రతి ఒక్క ముక్కకి ఇది పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఓకేనా, కలిపిన తర్వాత
ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల సేపు బాగా పీల్చుకొని ఇవ్వాలి. బాగా డమ్ అనుకుద్ది అన్నట్టు. చూడండి, ఒక్కసారి మూత తీసి చూస్తే ఎలా ఉంది, ఈ టైప్లో. ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళు అందులో పోసేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ కర్రీ మంచి రుచి వస్తుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఓకేనా. కొద్దిగా అలా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. అప్పుడు ఒక్కసారి మూత తీసి చూస్తే ఆ స్మెల్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లుకునేసి కాస్త అలా ఒక్కసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూస్తే ఎలా ఉందన్నది మనకు అర్థమవుద్ది. దాన్ని బట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నీ ఉప్పు కానీ ఇవన్నీ సరిపోయినాయా లేదన్నది ఒక్కసారి చెక్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే మంచి రుచిగా వస్తుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. బిర్యానీలోకైనా సరే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్కి నచ్చితే ఒక లైక్ కొట్టండి. మళ్ళీ కలుద్దామా?